వీక్షకులకి నమస్కారం. గ్లోకి స్వాగతం. తెలంగాణ ఎన్నికల్లో ఓటమి బీఆర్ఎస్ని ఇంకా కూడా బలంగా బాధిస్తుంది. దానిలో భాగంగానే కేటీఆర్ గారు ట్విట్టర్ ఎక్స్లో చెప్పిన ఒక విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ 32 యూట్యూబ్ ఛానల్స్ని పక్కాగా మెయింటైన్ చేసుంటే తద్వారా చక్కగా ఎన్నికల్లో గెలిచుండేది అన్నారు. కానీ అక్కడితో ఆగకుండా దానికి తెలంగాణలోని 32 మెడికల్ కాలేజీలకు ముడిపెడుతూ తెలంగాణలో తాము నెలకొల్పిన 32 మెడికల్ కాలేజీలకు బదులుగా ఆ 32 యూట్యూబ్ ఛానల్స్ని ఏర్పాటు చేసుకుండాల్సింది అన్నారు. తాము అంతగా తెలంగాణను అభివృద్ధి చేసినా జనం ఆదరించలేదని, వేరే ప్రోపగాండాలకు వారు సులువుగా లొంగిపోయారనేది ఆయన దుగ్ధ. కానీ ఈ సందర్భంగా మనకు ఒక విషయం బలంగా అర్థమవుతుంది. అదేంటంటే ఆధునిక కాలంలో సోషల్ మీడియా, ముఖ్యంగా అందులోనూ యూట్యూబ్ అవసరం రాజకీయ పార్టీలకు, ఆ పార్టీల యొక్క గెలుపులకు అత్యంత ఆవశ్యక అంశమో మనకి ఈ కేటీఆర్ గారి వ్యధపూరిత వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయి. కానీ మరి చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం, మీరే చెప్పండి. ఈసరికే అధికారం పోయింది. రేపు ఆంధ్రాలోనైనా అదే సూత్రం వర్తిస్తుంది. ప్రస్తుతం అయితే యూట్యూబ్లో వైసీపీ హవా నడుస్తుంది. దానికి దగ్గరగా తెలుగుదేశం ఉంది. 2019లో పర్లేదు అనిపించిన జనసేన సోషల్ మీడియా ఇప్పుడంతా యాక్టివ్గా ఉంది. ఎలాంటి యాక్టివ్ కంటెంట్ ఇస్తుంది అనేది మీరే చెప్పాలి. కాబట్టి కామెంట్లు చేయండి. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. నమస్తే.